కూల్ మెలోడియస్ పాటలతో ఇప్పుడు మన ముందుకు వచ్చేస్తున్నారు సాయి మనోజ్ అండ్ పింకీ. లెట్స్ వెల్కమ్ దెమ్. నిన్న మోని మా పుల్లో నిద్రవోని ఒళ్ళో గాలిని తేలిపోతానో ఇలా డోలలుగేనో ఓ ఆనందాల అర్ధరాత్రి అందాల గుర్తుల్లో నిన్ను వలపించా మనం చెదిరి విలపించా ఓ ఈ దూరం ఎందాక తీసుకెళ్ళునో ఈ మౌనం ఏనాటికి వీడిపోను పంతమే కాపిరయ్యేనా పంతమే కాపిరయ్యేనా నీటి మీద రాతలాగా ప్రేమ మారేనా ఇంకా ఈ జీవితం ఎందుకో కంట కన్నీరు నింపేందుకో నీలో ఉన్న నీలోనే ఉన్న నీ ప్రేమేనే కోరుకున్నా నీలో ఉన్న నీ తోడై ఉన్న నిన్నేనే ప్రేమించిన ఒక్కనులను తాకే ఒకల చూపే నిండిలా నన్నే మార్చెనా నువ్వయ్యేలా ఓ మనసును లాగే మాయనా వేసే ఓవనా నీ నవ్వులే నీడిలా నీలో ఉన్న నీలోనే ఉన్న నీ ప్రేమేనే కోరుకున్నా నీలో ఉన్న నీ తోడై ఉన్న నిన్నేనే ప్రేమించిన నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనిషిక్కడ మనసక్కడ ఇన్నాళ్ళైనా నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనిషిక్కడ మనసక్కడ ఇన్నాళ్ళైనా నీ ఊసులనే నా ఆశలుగా నా ఊహలనే నీ బాసలుగా అనుకుంటిని కలగంటిని నీ వెర్రిగా నీ కన్న కలలో నీ కళ్ళతోనే నాకున్న తావా నీ గుండెలోనే కాదన్న నాడు నేనేలేను జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై రామయ్య ఎదలో రాగాల మాలై పాడాలి నేను పాటనై జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై వేచాను నీ రాకకై వేచాను నీ రాకకై
gentlemen, presenting you Pinky and Sai Manoj. అప్పుడే అయిపోయిందా? It was so soft, so smooth, so beautiful. Big round of applause. సో సార్, సమ్మర్ లో ఇంత మంచి కూల్ సెగ్మెంట్ ప్లాన్ చేసాం కదా, ఎలా అనిపించింది? వాళ్ళకేంటండి, మేమంటే ఇటు సైడ్ మేము అందరం బాగా ఎంజాయ్ చేసాం. వాళ్ళ వాయిస్లు బాగున్నాయి. 1940s లో వాళ్ళని కూర్చోబెట్టి 20s లో సాంగ్స్ వేస్తే వాళ్ళు ఏం ఎంజాయ్ చేస్తారు? అదిగాక వెనక బ్యాచ్ చూడండి, కొప్పున పూలు ఎట్టుకొని ఆ పాటలు అయితే ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. స్నేహితుడా స్నేహితుడా అంటే వాళ్ళు ఇలా చూసుకుంటున్నారు ఒకరికొకరు. మా మామిడి తోటలో మీరు అద్భుతంగా పాడారు. ఒక పాట తర్వాత బాగుందని మేము తప్పడ పడుతున్నా ఇంకోటి పాడుతున్నారు. ఇంకోటి ఇది ఆల్ ది బెస్ట్ యూ. సో ఎవరిని ఎంటర్టైన్ చేయాలనుకున్నాము, ఆయన దగ్గర నుంచి అయితే మంచి పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. సో థ్యాంక్ యూ. మరి ఆది గారు, మేమైతే సీరియస్లీ అబ్బా వాళ్ళిద్దరు వాయిస్లకి అసలు ఫిదా అయిపోయాం. అసలు ఆ అమ్మాయి పాడుతున్నప్పుడు గానీ మనోడు పాడుతున్నప్పుడు గానీ ఆ మధ్యలో ఆ ఆలాపన అంటారు వాటిని, చాలా కష్టం బేసిక్ గా అది తీయడం. అది వాళ్ళు తీస్తున్నప్పుడు మాకు ఎంత ఫీల్ వచ్చిందంటే అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు మీరిద్దరు మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు కదా, మీ ఇద్దరిని మా గీతు ఎంటర్టైన్ చేయడానికి ఒక 4 లైన్లు పాడుతుంది ఒక పాట. ఇక్కడ నువ్వు ఏదైనా పాడొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఇక్కడ కేసులు మీరు నీ పేరులో ఏదో ప్రియమైన కైపుంది, నీ మాట వింటూనే ఏం తోచనీకుంది, నీ మీద ఆసేదో నన్ను నిలువనీకుంది, మతిపోయి నేనుంటే నువ్వు నవ్వుకుంటావో, ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నువ్వు కరెక్ట్ గా ఇక్కడ ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనగానే అక్కడి నుంచి మన పృథ్వీ గారు ఈ వేళలో నేనైతే మందు వేస్తుంటాను. సో ఇంద్రజ గారు, మీకు ఒక క్వశ్చన్, ఇద్దరిలో ఎక్కువ ఎవరు నచ్చారు? బిఫోర్ దాట్, కొన్నిసార్లు శబ్దానికంటే మౌనానికి చాలా వాల్యూ ఉంటుంది. యు మే కాల్ ఇట్ అస్ అన్ప్లగ్డ్ ఆర్ ఫ్రీ స్టైల్ సింగింగ్, ఏదైనా అనుకోవచ్చు. యూ రియలీ మెస్మరైజ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ ద సెట్. పింకీ, మీ వాయిస్ లో ఒక విబ్రాటో ఉంది. దాట్ వాజ్ రియల్లీ గోయింగ్ ఇన్సైడ్ అండ్ డూయింగ్ సంథింగ్. అండ్ మనోజ్, యూ డోంట్ సింగ్ యాక్చువల్లీ, యూ యాక్ట్. యూ కంప్లీట్లీ ఇంటూ ఇట్. ఒక సాంగ్ లో ఎక్స్ప్రెషన్ ఏముంది, ఆ సాంగ్ కావాల్సిన ఫీల్ ఏంటి, అది కంప్లీట్ గా మీరు యాక్ట్ చేస్తున్నారు తెలుసా. మీరు అక్కడ పాడుతుంటే we could able to imagine the artist performing for that song. Oh my God, you two have stolen our hearts, everyone's hearts here. Superb అండి, fantastic performance, and thanks to the direction team for bringing them here. So thank you Andy Manoj garu, and thank you so much Pinky. It was wonderful. Please come back soon again.